హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈరోజు చాలా కామన్ ప్రొసీజర్ ఇన్ ద వరల్డ్. దాన్ని చేసుకునే ముందే చాలామందికి దీని తర్వాత చాలా మెయింటెనెన్స్ ఉంటుందా, లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఉంటుందా, దానికి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ట్రాన్స్ప్లాంట్ కొంత ఖర్చు అయిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందా అనేది చాలా కామన్ క్వశ్చన్ మనకు. సో ఈరోజు నేను ట్రాన్స్ప్లాంట్ తర్వాత కేర్ ఎట్లా ఉంటుంది, దానికి ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి, అది ఎన్ని రోజులు వాడాలి, ఈ టాపిక్ మీద నేను ఐ విల్ జస్ట్ గివ్ యూ సమ్ బ్రీఫ్ అప్. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత యూజువల్గా కేర్ అనేది మనకు 2 weeks తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ యూజువల్గా 3 to 4 days టైము మనకు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ లాంటివి ఒక 3 నుంచి 4 రోజులే ఉంటాయి. తర్వాత చాలా వరకు మనం హోమ్ రెమెడీస్తోనే మనం ఇంట్లో మేనేజ్ చేసుకోగలుగుతాం. 15 days తర్వాత యూజువల్గా 6 months వరకు కొన్నిసార్లు కొన్ని రకాల మల్టీవిటమిన్ టాబ్లెట్స్, తర్వాత గ్రోత్ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని సీరమ్స్, తర్వాత షాంపూస్ స్పెసిఫిక్గా ఒక ఫస్ట్ 1-2 months ఉంటాయి. తర్వాత మనం కమర్షియల్ షాంపూకి స్విచ్ అవ్వచ్చు. ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే బాగా హెయిర్ థిన్నింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనం మినాక్సిడిల్ ఆర్ ఫినాస్టైడ్ లాంటి సప్లిమెంట్స్ క్లయింట్ని బట్టి, అది అందరికీ అన్నీ అవసరం ఉండదు, వాళ్ళ వాడే ఓపికని బట్టి మనం యూజువల్గా ఫస్ట్ 6 monthsలో 2 drugs లేదంటే కొంతమందికి ఒకటే పెడతాం. సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళలో ఓన్లీ జెంటిల్ సీరమ్స్ మనం అప్లై చేస్తాం. దానికి ఈ జనరల్గా మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏదైనా కూడా 1500 to 2000 rupees లోపలనే ఉంటుంది, అన్నీ కలిపి కూడా. ఒక 1 year తర్వాత హెయిర్ కంప్లీట్గా గ్రోత్ అయిన తర్వాత ఇది యూజువల్గా సింగిల్ టాబ్లెట్ కానీ ఆర్ ఒక సింగిల్ సీరమ్తో కానీ మనం యూజువల్గా మేనేజ్ చేస్తాం. ఇది లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్. ఇది దీనికి అండర్ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ యూజువల్గా 1000 rupees లోపలే ఉంటుంది. సో ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ అనే మీరు భయపడకుండా, మెయింటెనెన్స్ క్లియర్గా మీరు ఏం చేయగలుగుతారు మీ లైఫ్ స్టైల్కి, అంటే సీరమ్స్ వాడటం ఓపిక ఉంటుందా ఉండదా, దాంట్లో లేకపోతే ఆల్టర్నేటివ్ టాబ్లెట్స్ ఉంటాయి. సో ప్రతి దానికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇన్ కేస్ నాకు టాబ్లెట్స్ సీరమ్స్ వాడటం ఇష్టం లేదు, అప్పుడు కూడా మనం దానికి ఆల్టర్నేటివ్ కొన్ని హోమ్ కేర్ టిప్స్ లాంటివి, ఎల్ఈడి లైట్ థెరపీ లాంటివి, డర్మా రోలర్ లాంటి థెరపీస్ మనం సజెస్ట్ చేస్తాం. సో మీ అనుకూలంగానే మనం ట్రీట్మెంట్ ప్లాన్ని మనం క్యాటర్ చేస్తాం. దాన్ని మీరు ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కేర్ గురించి భయపడకుండా మీరు క్లియర్గా యూ కెన్ గో హెడ్ విత్ సర్జరీ. పోస్ట్ కేర్ గురించి మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కూడా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీ నియరెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ని కానీ కన్సల్ట్ అయ్యి మీరు బిఫోర్ సర్జరీ మీరు క్లియర్గా మీరు మీ కేర్ ఎలా ఉండబోతుంది అనేది మీరు డిస్కస్ చేసి మాత్రమే మీరు సర్జరీకి వెళ్తేనే మంచిది.